ఈరోజు నేను మ్యాడ్ స్క్వేర్ రివ్యూ అండ్ రేటింగ్ ఇవ్వబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మ్యాడ్ స్క్వేర్ ఇది నేను ఈ మధ్య కాలంలో చూసిన సినిమాలన్నింటిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటున్నానంటే ఇలా కామెడీ జోనర్లో వచ్చి ఫ్యామిలీ అంతటిని ఎంటర్టైన్ చేసే మూవీస్లో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. డెఫినెట్గా కామెడీ జోనర్లో వచ్చిన వాటిల్లో రీసెంట్గా నేను చాలా సినిమాలు చూశాను. బట్ ఇదెందుకు ఇలా అంటున్నానంటే ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం యూత్ ఎలా అయితే నడుస్తున్నారో వాళ్ళ యొక్క బిహేవియర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్య జరిగే ప్రొసీడింగ్స్ అనేవి మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించేలాగా ఉంది మ్యాడ్ స్క్వేర్ ఫిల్మ్ అనేది. ఇది ఫ్యామిలీ అందరూ ఎందుకు చూడొచ్చు అని అంటున్నానంటే ఇందులో అసభ్యకరమైన పదజాలం కానీ అసభ్యకరమైన సీన్స్ కానీ ఏం లేవండి. సో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నవీన్ నూలి గారు ఎడిటింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వకుండా చూశారు. అలాగే మ్యూజిక్స్ విషయానికి వస్తే లడ్డు సాంగ్, బాతిరెడ్డి సాంగ్ అని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అంతేకాకుండా డైరెక్టర్ గారి విషయానికి వస్తే మ్యాడ్ కామెడీ వేలో బాగా మ్యాడ్ అనేది అందరినీ అట్రాక్ట్ చేసింది. అలాగే అదే వేలో మ్యాడ్ స్క్వేర్ కూడా అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు మనం స్టోరీ విషయానికి వద్దాం. ఈ స్టోరీలో మ్యాడ్ స్క్వేర్ స్టోరీలో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే లడ్డు. లడ్డు ఒక సెంట్రల్ జైల్లో ఉంటాడు. అతని మీద స్టోరీ అనేది రన్ అవుతుంటుంది. ఎందుకు అతను సెంట్రల్ జైలుకి వచ్చాడని మిగిలిన ఖైదీలు అడుగుతూ ఉంటారు. నా ఫ్రెండ్స్ వాళ్ళని వచ్చానంటాడు. ఫ్రెండ్స్ని నమ్మకూడదు, నా ఫ్రెండ్స్ వాళ్ళని ఇలా నేను జైలు పాలే అని అంటాడు. లడ్డు ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత డీడీది ఉంటుంది. డీడీ తన ఊర్లో సర్పంచ్ అవ్వాలన్న గోల్తో ఉంటాడు కదా. సో సర్పంచ్ అయ్యాడా అని చూస్తే సర్పంచ్ అవ్వడనమాట. కానీ బిల్డప్లు మాత్రం బాగిస్తూ ఉంటాడు. సిటీకి వస్తాడు తన కాలేజ్ మేట్స్ని కలవడానికి. ఎందుకు కలవడానికి వచ్చాడు? అశోక్ అని మనోజ్ని కలుస్తాడు. అశోక్ వచ్చి వాళ్ళ అత్త మీద కేసేసి ఆ ప్రొసీడింగ్ నడుస్తూ ఉంటాయి, కోర్టు ప్రొసీడింగ్స్. నెక్స్ట్ మనోజ్ వచ్చేసి బార్ టెండర్గా ఉంటాడు. వీళ్ళందరూ ఇలా కలుసుకున్నారు ఎందుకురా అంటే లడ్డు పెళ్ళి మనకు చెప్పకుండా చేసేసుకుంటున్నాడు అని చెప్పి లడ్డు పెళ్ళికి వెళ్తారు. పెళ్లి కూతురు లేచిపోతుంది. పెళ్లి కూతురు ఎవరితో వెళ్ళిపోతుందంటే వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో లడ్డు ముగ్గురు ఫ్రెండ్స్ ఒక అతన్ని తీసుకొస్తారు. అతనితో పాటు వెళ్ళిపోతుంది అనమాట. అశోక్ లడ్డు పెళ్లి జరిగితే హనీమూన్ కోసం అని చెప్పి 4 days 3 nights ట్రిప్ని ప్లాన్ చేస్తాడు. కానీ అతని పెళ్లి క్యాన్సిల్ అయిపోవడంతో వీళ్ళే హనీమూన్కి వెళ్దాం అనుకుంటారు. ఇలా నడుస్తున్న సిచ్యువేషన్లో భాయ్ ఎలా వీళ్ళ జీవితంలోకి వచ్చాడు. అలాగే ఎవరు ఆ భాయ్ అని మనం చూస్తే సునీల్ అండి. లేక సుధాకర్ గారి ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది ఇందులో. సునీల్కి బాబాయ్ క్యారెక్టర్లో మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయ్యింది మాత్రం సెకండ్ హాఫ్లో అని చెప్పొచ్చు. మంచి సీరియస్ సిచ్యువేషన్స్ ఉంటాయి, కామెడీ సీన్స్ ఉంటాయి, అన్నీ కలిపి మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్. ఎక్కడా కూడా డీవియేషన్ అనేది ఉండదు, చాలా బాగుంటుంది. అంతేకాకుండా సెకండ్ హాఫ్లో లాస్ట్లో బాగా ఎలివేట్ అయ్యింది అశోక్ అని చెప్పొచ్చు. ఇలా బాయ్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ జీవితంలోకి యాంథోనీ కూడా మళ్ళీ ఎంటర్ అవుతాడండి. ఈ సెకండ్ పార్ట్లో కూడా యాంథోనీ క్యారెక్టర్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో సత్యం రాజేష్ ఎంట్రీ కూడా ఉంటుంది. సత్యం రాజేష్ క్యారెక్టర్ కూడా బాగా మంచి ఎలివేట్ ఇచ్చారు. అలాగే అతని సీన్స్ కూడా కొన్ని పడినాయి అని చెప్పొచ్చు. కాకపోతే ఎక్కువ కామెడీ సీన్స్ పడలేదు, కానీ తనకున్నంత స్కోప్లో బాగా ఇచ్చారు. ఎక్కడా కూడా వీళ్ళని ఓవర్గా చూపించారు, వీళ్ళని తక్కువ చేశారని ఏం లేదు. సీన్స్కి తగ్గట్టుగా వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ని ఇవ్వడం జరిగింది. సెకండ్ హాఫ్లో మెయిన్గా సునీల్కి అలాగే మురళీధర్ గౌడ్ గారికి మధ్యన ఉన్న సీన్స్ అయితే బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించాయండి. చాలా బాగున్నాయి. త్రూ అవుట్ ద ఫిల్మ్ అందరూ నవ్వుకునేలాగా ఉంది ఈ ఫిల్మ్. హాయిగా ఎంజాయ్ చేయొచ్చు మీ ఫ్యామిలీతో. మెయిన్ క్యారెక్టర్స్ అందరూ కూడా ది బెస్ట్ ఇచ్చారండి. మూవీ వచ్చేసరికి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన మంచి ఫిల్మ్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. తప్పకుండా మీరు థియేటర్లో ఈ సినిమాని చూడండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఖచ్చితంగా మీరు మీ స్ట్రెస్ లెవెల్స్ని పోగొట్టుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మంచి నవ్వులు పూయించే సినిమా ఇది, ఎవరు మిస్ కావద్దు థియేటర్లో. ఇప్పుడు మన రివ్యూ ఇచ్చేసాం, రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. రేటింగ్ నేను ఇచ్చేదైతే ఈ సినిమాకి 4/5 అండి. ఈ వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.